హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ మనం మాట్లాడుకుంటే ప్రతి హీరో కావచ్చు, అదే ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళదైన శైలిలో సినిమా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకు ప్రాఫిట్స్ గట్టిగా వచ్చినా కానీ, ఆ హీరోకి సినిమాకి మంచి హిట్ ఇచ్చినా కానీ, అంటే ఒక ఒక గ్రాండియర్ రూపంలో ఈ విధంగా బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ కావచ్చు, బ్లాక్ బాస్టర్ సినిమా హీరోకి కావచ్చు, గుర్తుండిపోయే ఒక మెమరబుల్ మూవీ కావచ్చు, గుర్తుండిపోయేంత పెద్ద బడ్జెట్ కలెక్ట్ చేసిన ఒక మూవీ కావచ్చు. సో అలా వాళ్ళకి సంబరాలు తెచ్చిపెట్టిన ఒక మూవీకి సంబంధించిన సెలబ్రేషన్స్లో డైరెక్టర్ పాత్ర ఎంతగానో ఉంటుంది. ఆ డైరెక్టర్లను హీరోలు కావచ్చు, అటు ప్రొడ్యూసర్లు కావచ్చు, వాళ్ళైన శైలిలో ఏదో ఒక విధంగా వాళ్ళకి తగినంతలో, వాళ్ళకు ఉన్నంతలో అని చెప్పలేం కానీ, సో వాళ్ళు ఇవ్వాలనుకున్నంతలో ఎంతైనా కావచ్చు, వాళ్ళకైతే గిఫ్ట్ల రూపంలోనో బహుమతులు కానీ ఏదో ఒక విధంగా సత్కరించుకోవడం, ఆ ఏమంటారు, గ్రాండ్ గెస్చర్ ఆఫ్ అప్రిషియేషన్, అంటే ఒక అప్రిషియేషన్ రూపంలో ఒక గిఫ్ట్ని ఇవ్వడం అప్రిషియేషన్ రూపంగా అది చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాలి. ఆ సినిమాకి వర్క్ చేసిన ఎవరికైనా కావచ్చు. మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చారు, డైరెక్టర్స్కి ఇచ్చారు. సో అలా చూసుకుంటే గ్రాండ్ గెస్చర్ ఆఫ్ అప్రిషియేషన్ కింద ఫస్ట్ స్టార్ట్ చేసింది మన బాబు గారు, అంటే మహేష్ బాబు గారు. శ్రీమంతుడు సినిమాకి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో ఆయనకి మంచి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి కొరటాల శివ గారికి ఆడి కార్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ తర్వాత నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు పండుగ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ వచ్చేసి మారుతి గారికి ఒక రేంజ్ రోవర్ కార్ ఇవ్వడము, ఆ తర్వాత వెంకీ కుడుమల గారికి మన నితిన్ అన్న కూడా భీష్మ సినిమా సక్సెస్ కొట్టినందుకు రేంజ్ రోవర్ కార్ ఇవ్వడము, ఆ తర్వాత బుచ్చిబాబు సనాకి ఉప్పెన సినిమాకి 2021 అదే ఉప్పెన సినిమాకి రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ కొట్టినందుకు దానికి గాను ఆ ప్రొడ్యూసర్స్ తెలుసుగా, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళిద్దరు కలిసి సో ఒక బెంచ్ కార్ ఇవ్వడము. అక్కడ తర్వాత చూసుకుంటే బేబీ సినిమా చాలా చిన్నగా వచ్చి చాలా పెద్దగా సక్సెస్ కొట్టేసిన సినిమా అనమాట. సంపూర్ణేష్ బాబుతో తీసిన డైరెక్టర్ ఎక్కడ, ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎక్కడ, ఈ సినిమాకు డైరెక్టర్కి ఎంత వేరియేషన్ ఉంది. సో ఆ డైరెక్టర్కి ఒక కారు ఎంజీ కార్ ఇవ్వడము, ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత చిన్నగా వచ్చి పెద్ద కొట్టేసింది కాబట్టి. తర్వాత మన సాయి దుర్గా తేజ్ విరూపాక్ష సినిమా సక్సెస్ తర్వాత ఆ డైరెక్టర్కి ఒక కారు బెంజ్ కార్ ఇవ్వడం. ఆ తర్వాత అనిల్ రావుపూడి గారికి భగవంత్ కేసరి సినిమాకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక టొయోటా కారు ఇవ్వడం. ఆ తర్వాత తమన్ గారికి బాలకృష్ణ గారు ఇచ్చిన కారు పోర్షే. ఆ మ్యూజిక్ కొట్టినందుకు అఖండకి సావ కొట్టేశారు భయ్య, నిజంగా చెప్పాలంటే. సారీ, డాకు మహారాజ్ కొట్టిన ఐకానిక్ మ్యూజిక్కి బాలకృష్ణ గారు మెచ్చుకొని బాగా మురిసిపోయి అది ఆనందంలో ఇచ్చిన ఒక గిఫ్ట్ అనుకోండి. తర్వాత బాబీకి తెలుసుగా, చిరు బాబీ ఆల్రెడీ ఇప్పుడు ఓకే అయిపోయింది మూవీ అందరికి. దానికి ముందు ఇద్దరు కలిసి చేసిన సినిమా వాల్తెరి వీరయ్య, మళ్ళీ ఇంకో సినిమా ఓకే అయింది. సో చిరంజీవి గారు బాబీకి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓజీ సినిమా సక్సెస్ అయినందుకు సుజీత్కి పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫెండర్ కార్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫైనల్గా మన చిరు గారు అనిల్ రావుపూడి గారికి ఒక రేంజ్ రోవర్ టాప్ ఎండ్ మోడల్ అయితే ఇచ్చారు. సో మనశంకర ప్రసాద్ సక్సెస్ అయినందుకు కాదు, బీభత్సమైన బ్లాక్ బస్టర్ అయినందుకు, అదనమాట మ్యాటర్. సో ఈ గెస్టర్స్ అనేది చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది? నాకైతే ఈ డైరెక్టర్స్కి ఓకే వాళ్ళకి ఇవ్వచ్చు, అలాగే కింద ఉన్న క్రూ కూడా, అంటే కింద వర్క్ చేసే లైట్ మెన్ సహా వాళ్ళకి కూడా ఎంతో కొంత శాలరీస్ పెంచడమో, లేకపోతే వాళ్ళకి ఇంకొంచెం ఏదైనా హెల్ప్ చేయడమో హీరోస్ నుంచి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఇంకొంచెం ఎక్స్ట్రా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వడము, వాళ్ళ కింద నలిగిపోతున్నారు వర్క్ చేసి, అలాగే వాళ్ళకి పేమెంట్ సరిగ్గా రావు, ఒక్కోసారి చాలా చాలా నలిగిపోతుంటారు. అలాగే వాళ్ళు గ్రౌండ్ నుంచి వర్క్ చేసుకుంటూ వస్తారు. ప్రతి ఒక్కటి వాళ్ళే ఎత్తాలి, మోయాలి, తీర్చాలి, పెట్టాలి, దించాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి కొంచెం ఏదైనా వీళ్ళ చేతనైన సహాయం ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయని నా ఉద్దేశం అనమాట. సో ఈ విధంగా వీళ్ళకి చేయడం తప్పలేదు, కానీ వాళ్ళకి కూడా కొంచెం ఆలోచించి చేయగలిగితే ఏదైనా బాగుంటుందేమో నాకు అనిపించింది. అదే ఆ ప్రొడక్షన్ టైంలోనే సినిమా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆ డబ్బులో సమ్ ఏదో ఏదో విధంగా సహాయం చేస్తే బాగుంటుంది అనిపించింది. సో మీకేమనిపించింది అన్నది కింద కామెంట్ చెప్పేసింది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ.